అంకుల్ ఇది మా దగ్గర ఎక్స్ట్రా ఉండిపోయింది, ఇది తీసుకొని మీరు నాకు డబ్బులు ఇస్తారా? ఎక్స్ట్రా అంటే ఇది మన దగ్గరే కొన్నావా? లేదు అంకుల్, ఇది మా డాడీ ఎక్కడి నుంచో తీసుకొచ్చారు, ఇది మా దగ్గర మిగిలిపోయింది, మీరు తీసుకొని డబ్బులు ఇస్తారా? అంటే మీ నాన్న ఎక్కడి నుంచో తెచ్చింది, నేను అలా తీసుకుంటానమ్మా, అది కరెక్ట్ కాదు కదా. అంకుల్ ఫుల్ అమౌంట్ ఇవ్వకపోయినా పర్లేదు, కనీసం సగం అమౌంట్ అన్నా ఇవ్వండి అంకుల్. మా దగ్గర అంటే వేస్ట్ అయిపోతుంది, అదే మీ దగ్గర అంటే ఎవరైనా తీసుకుంటారు. సగం అంటున్నావు, మరి 100 రూపాయలు ఇస్తానమ్మా, మరి ఓకే అంటే చెప్పు. 100ఏనా అంకుల్, కొంచెం మీరు చూసి ఇవ్వండి. అమ్మ 100 రూపాయలు ఇవ్వడం కూడా ఏదో కావాలంటే తీసుకొని. 100ఏనా? సరే అంకుల్ ఇవ్వండి 100. ఇదిగా అమ్మ 100 రూపాయలు. థ్యాంక్స్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా 100 రూపాయలకి డబ్బా మొత్తం కొట్టేశాను. ఏవయ్యా ఈ మధ్య ఫ్రీగా వచ్చి కూడా డబ్బులు పెట్టి డబ్బులు కమ్మేస్తారా మీరు? ఫ్రీ ఏంటి సార్, డబ్బులు పెట్టుకున్న డబ్బా. డబ్బులు పెట్టుకోవడం ఏంటయ్యా? 10 కేజీలు సర్ఫ్ తీసుకుంటే ఫ్రీ ఇస్తున్నారు. అది 10 లీటర్లు సర్ఫ్ కొంటే డబ్బా ఫ్రీయా? దీనికి మామూలు తెలివితేటలు లేవుగా, పాప చేతిలో మోసపోయాం. చెప్పండి భయ, ఏం కావాలి? భయ సరుకులు లిస్ట్ ఉంది పెద్దది, దొరుకుతాయి కదా సరుకులు? మన షాప్లో దొరకందంటూ ఏం ఉండదు, మీకు ఏం కావాలో ఒకటి చెప్పేస్తూ ఉండండి, మొత్తం నేను కట్టేస్తా. సరే, కేజీ కందిపప్పు. కందిపప్పు ఓకే డన్. ½ కేజీ పల్లీలు. ఓకే. ఇంకా వీడేంటి లేస్ తీసుకున్నాడు? సరే ఏం కావాలి? సర్ఫ్ ప్యాకెట్ ఒకటి ఇవ్వండి భయ్యా. ఓకే. భయ్యా షుగర్ ½ కేజీ. ఎయిర్ కండిషనర్ ఒకటి. ఆ పేస్ట్ ఒకటి ఇవ్వండి. షాంపూ కూడా. ఇది ఓకే కదా? ఓకే అండి. సర్ఫ్. ఆ గులాబ్ జామ్ ప్యాకెట్ ఒకటి. ఆ సోప్స్ 2 ఇవ్వా. వీడేం సరుకులతో బట్టలేదు అంటున్నాడు. ఒక ఆయిల్ డబ్బా ఇవ్వండి భయ్యా. సర్లే, మొత్తంగా చివర్లో బిల్లు వేద్దాం. హలో, అవునా, వచ్చేస్తున్నా భయ్యా, మీరు కడుతూ ఉండండి, నేను ఇప్పుడే మళ్ళీ వచ్చి తీసుకుంటాను. ఓకే కదా? ఓకే భయ్యా, మీరు వెళ్ళండి, మొత్తం కట్టేసి ఉంచుతా నేను. ఓకే డాన్. కట్టేశాం, గులాబ్ జాము కొట్టేశాం, పసుపు కొట్టేశాం, మొత్తం అన్నీ కట్టేశాను. ఇంకోటి వస్తే ఇచ్చేయటమే. అమ్మయ్యా, ఒక 4 వేలు జరిగి ఉంటుంది బేరం. ఏంటి ఇంకా రాడు? నెంబర్ అన్నా తీసుకుంటే బాగుండేది. బుర్ర పని చేయదు. అబ్బో, అరగంట అవుతుంది వెళ్ళి.